బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడ్ అప్ అయింది. సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న సిట్ ఇప్పటివరకు 10 మంది వాగ్మూలాలను నమోదు చేశారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావును సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఇక నిన్న సాక్షిగా వాగ్మూలం ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న సిట్ ఇప్పటివరకు 10 మంది వాగ్మూలాలను నమోదు చేశారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావును సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఇక నిన్న సాక్షిగా వాగ్మూలం ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇది సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రత్నకుమార్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తుంది. సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఒకవైపు సిట్ అధికారులు. ఇప్పటివరకు 10 మంది వాగ్మూలాలను కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావును సిట్ అధికారులు మరోసారి విచారించనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారందరిని కూడా విచారించడం జరిగింది. అయితే ఇన్నాళ్లు విచారణకు హాజరు కాకుండా విదేశాల్లో తలదాచుకున్న A1 ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించి ప్రస్తుతం ఇప్పుడు ఆయన్ని కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు ప్రభాకర్ రావును విచారించారు. ఈ కేసు విచారణలో భాగంగా గతంలో ఆల్రెడీ విచారణ పూర్తి చేసిన మాజీ ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావును, అలాగే ఇతర నిందితులందరినీ కూడా మరొకసారి విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మరొకసారి ప్రణీత్ రావును విచారించడం జరిగింది. ఇక ఇవాళ A1 ప్రభాకర్ రావును, అలాగే ప్రణీత్ రావును విచారించబోతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధానంగా ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ గురయ్యాయో, ట్యాప్ గురైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డేటాను రీట్రైవ్ చేసిన అనంతరం నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ప్రకారం ఎప్పుడైతే ఏ వ్యక్తుల యొక్క ఫోన్లు అనేది ట్యాప్ చేయడం జరిగిందన్నటువంటి సమాచారాన్ని బట్టి కొందరు కీలక నేతలను కూడా వారి యొక్క వాంగ్మూలాన్ని తీసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ అధికారులు వారందరినీ కూడా ఒకసారి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి కార్యాలయానికి పిలిపించి వాళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారి ఏ సందర్భంలో వాళ్ళ అంటే డేటాలో బయటకు వచ్చినటువంటి పేర్లను బట్టి ఇప్పటికే పోలీసులు అందించినటువంటి సమాచారాన్ని బట్టి నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వీళ్ళు వచ్చి తమ యొక్క సాక్ష్యాన్ని అందించారు. తమ ఫోన్లకు సంబంధించినటువంటి ఎప్పుడైతే ట్యాప్ గురైనటువంటి విషయాన్ని గతంలో తెలియజేసిన పరిస్థితుల్లోనే దీన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏ సమయంలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యేటువంటి విషయాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా దర్యాప్తు అధికారుల బృందానికి అందించడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే ఇవాళ మరికొంతమంది కీలక నేతలను కూడా ఇటు సిట్ దర్యాప్తు బృందం వారి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేయబోతోంది. అందులో భాగంగా ఇవాళ బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నారు. వాళ్ళు సాధారణ ఎన్నికల సమయంలో ఈ 3 ఫోన్లు ట్యాప్ చేసినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గుర్తించింది. అందులో భాగంగానే 2023 నవంబర్ 15 నుంచి ఈ 3 ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు వారికి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వారి దగ్గర నుంచి తెలుసుకోవడంతో పాటు వారి యొక్క సాక్షులుగా విట్నెస్ గా వారి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేసినటువంటి వారి ఫోన్లు సైతం ట్యాప్ గురయ్యాయని, ట్యాప్ చేసినటువంటి సమాచారాన్ని అప్పుడు గతంలో కింది స్థాయి అధికారిగా పనిచేసినటువంటి భుజంగరావుకు ప్రభాకర్ రావు చేరవేస్తే ఆ తర్వాత కొంతమంది కీలక వ్యక్తులు ఇందులో ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అందించినటువంటి వ్యక్తుల ద్వారా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేసి నగదు రవాణాకు సంబంధించి ఎన్నికల్లో తీసుకోబోయేటువంటి స్టాండ్స్ కు సంబంధించి ప్లాన్లు ఉప ఎన్నికల సందర్భాల్లో ఎక్కడెక్కడైతే మనీ రవాణా జరుగుతుందో
వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఈ రకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డారన్నటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఈ ముగ్గురు కీలక నేతలు ఇవాళ సిట్టు కార్యాలయానికి చేరుకొని పోలీసుల ఎదుట దర్యాప్తు బృందానికి సహకరిస్తూ వారి యొక్క స్టేట్మెంట్లను అందించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్న.